నెయ్యికి సరిపడినటువంటిది ఉత్పత్తి చేయగలిగిన డైరీ కూడా లేదు నాకు తెలిసి భారతదేశం. ఎక్కడ అంటే సింగిల్ డైరీ దగ్గర అయితే ఇన్ని ఉండవు, అందుకే కదా 2-3 డైరీలు కలుపుకొని అదే వీళ్ళు అనేది సప్లై చేస్తున్నారు. ఆ డైరీలు సప్లై చేసే డైరీల దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి అంటున్నా నేను. నేను అనేది డైరీ లేకపోవడం కాదు, డైరీలు ఆవులున్న డైరీ లేదంటున్నా, స్వయంగా ప్రొడ్యూస్ చేసేది. ప్రతి డైరీ కూడా జనం దగ్గరే కలెక్ట్ చేస్తది. వీళ్ళు ఏమన్నా ఆవులు ఇస్తారేంటి జనానికి? వీళ్ళు ఏమైనా గేదెలు ఇస్తారేంటి జనాలకి? జనాలు ఆవులను గేదెలను పెంచుకుంటే వాళ్ళ దగ్గర పాలు శీతలీకరణ కేంద్రాలకి వాళ్లే తెచ్చమ్మడం జరుగుతుంది. అందులో నుంచి వీళ్ళు సేకరించుకుంటారు డైరీ వాళ్ళు. అవును, అంతే కదా. మరి ఇక ఇందులో ఆవులు లేవు, లేని వాళ్ళకి ఇచ్చారు, ఇది ఎందుకు వస్తుంది? ఇప్పుడున్నాయా వీళ్ళకి? కాబట్టి ఇక్కడ మనం టెక్నికల్ పాయింట్స్ చుట్టూనే తిప్పుతున్నారు. సింపుల్ ఏంటంటే ఇందులో పెద్ద ప్రయత్నం చేసింది సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరినీ కూడా లోపల వేయాలనుకున్నారు, అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు టెక్నికల్ రీజన్స్ తో మళ్ళీ వాళ్ళకి నోటీసులు, మళ్ళీ కథ నడుస్తుంది అనమాట. అంతే. అంటే ఇప్పుడు యాక్సబ్ కమిషన్ చెప్పింది కాబట్టి వీళ్ళు మళ్ళీ విచారణకు హాజరవడం, వీళ్ళ మీద చర్యలు ఏం లేదు. యాక్షన్ అంటే ఇప్పుడు ధర్మారెడ్డి మీద యాక్షన్ తీసుకోండి, ఆయన ఇక్కడ చేయడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం. అనిల్ కుమార్ సింఘాల్ది రాష్ట్ర ప్రభుత్వమే చేయొచ్చు. అట్లాగే టీటీడీ సిబ్బందికి సంబంధించి వాళ్ళ ఉద్యోగాలు జీతాల్లో కోతో, లేకపోతే ఉద్యోగాలను తీసేయడం, ఇట్లాంటివి చేయొచ్చు. అంటే వాళ్ళ అధికారులు కాబట్టి మన